ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం శేషాద్రి స్వామి గురించి చెప్పుకుంటున్నాం. ఆయన తల్లి పరమపదించే ముందు ఆయన గుండెల మీద 3 సార్లు అరుణాచల 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 అని కొట్టడం, ఆ తర్వాత 2 శ్లోకాలు చెప్పి ఆవిడ కన్ను మూయడం వరకు తెలుసుకున్నాం. అయితే ఈ అరుణాచలం ఏమిటి అనేది ఇతనికి తెలీదు. కామాక్షి పరదేవత మండపంలోకి వెళ్ళేవారు, కూర్చునేవారు, ధ్యానం చేస్తూ ఉండేవారు. అమ్మగారు బ్రతికుండే రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడికి పెళ్ళెన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఈ పిల్లవాడికి ఒక అత్త కూతురు ఉండేది. ఆమె పేరు దేవి. ఆమెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. ఎలాగో పినతండ్రి రామస్వామి గారికి జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఆయన జాతకం చూసి అన్నారు, వీడికి ఎవరూ పిల్లనివ్వరు, వీడికి సన్యాస యోగం ఉంది, వీడు మహాజ్ఞాని, సన్యాసి అవుతాడు, వీడికి సంసారం లేదన్నారు. అలా అనేసరికి అమ్మ బెంగ పెట్టుకుంది. తల్లి కదండి, ఆవిడ బెంగ ఒక రకంగా ఉండదు. వాడికి జ్వరం వస్తే బెంగ, కాలు నెప్పెడితే బెంగ, ముళ్ళు గుచ్చుకుంటే బెంగ, అన్నం తింటే బెంగ, ఎక్కువ తింటే బెంగ, తక్కువ తింటే బెంగ. తల్లికి అలా రకరకాలుగా బెంగ ఉంటుంది. అయితే ఆ తల్లి బెంగని అర్థం చేసుకోకుండా ఈ రోజుల్లో పిల్లలు చాలామంది తల్లిని తీసి పడేస్తున్నారు. తల్లినేంటి, తండ్రినేంటి, పెద్దవాళ్ళని, తాతల్ని, అమ్మమ్మలని, నానమ్మలని తీసి పడేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ సినిమాలు చూసి, టీవీలో సీరియల్స్ చూసి చాలామంది పిల్లలు పాడైపోతున్నారు అనడానికి అదొకటి కారణం. సినిమాల్లోనూ వాటిల్లోనూ చూపించినట్టుగా మేము ఫ్రెండ్లీగా ఉంటాం అనుకుంటూ తల్లి భుజాల మీద చేతులు వేసి, తండ్రి భుజాల మీద చేతులు వేసి అలాగా ఉండకూడదు. ఎందుకంటే మాతృదేవో భవ అని ఎందుకన్నారండి? మొట్టమొదటి స్థానం తల్లికి ఎందుకు ఇచ్చారు? ఆ గౌరవాన్ని మనం ఉంచాలి. కాబట్టి తల్లి ఇక్కడ శేషాద్రి గారి తల్లి బెంగ పెట్టుకుంది. పెళ్ళి జరగదు, ఆయన సన్యసిస్తారు అనగాని. అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది, తల్లిగారు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు, శరీరం పాడైపోతుందనేవారు, ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఈయనతో రుద్ర సంబంధమైన విషయాల మీద వాదించాడు. వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తానని ప్రమాణవాక్కు చూపించి, నాకెందుకు ఈ ఇల్లు, ఈ గొడవ నాకెందుకు, నేను శ్మశానంలో కూర్చుంటానని ఈ పిల్లవాడు వెళ్ళి శ్మశానంలో కూర్చుని జపం మొదలుపెట్టాడు. పినతండ్రికి కోపం వచ్చి, నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావద్దు అన్నారు. నేను రాని ఇంటికి అన్నాడు ఇతను. కొంతకాలం గడిచేటప్పటికీ శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ గారి తద్దినం వచ్చింది. తద్దినం పెట్టాలంటే కొడుకుండాలి. అందుకని శ్మశానం దగ్గరికి వెళ్ళి పిన్ని బాబాయ్ పిలిచారు. ఒరే, ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు. ఆయన అన్నాడు, నాకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నేను సన్యాసిని, నాకెవరూ లేరన్నారు. కోపం వచ్చి పినతండ్రి పిల్లవాడిని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పారేసి తలుపేసేశాడు. తద్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆ పిల్లవాడిని బయటకు తీసుకొద్దామని తలుపు తీశారు. పిల్లవాడు లేడు ఆ గదిలో. వేసిన తలుపు వేసినట్లే ఉంది. దానికి ఇంకొక ద్వారం లేదు, ఇంకొక కిటికీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం లేడు. అప్పుడు ఆయన నిశ్చయించుకున్నాడు, ఇంకా వీడు యోగ పురుషుడు అయిపోయాడు, వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది, ఇక వీడు సామాన్య బంధనాలలో ఇమడడు అని అనుకున్నారు. ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి అని పేరు కలిగిన ఒక సన్యాసి పరివ్రాజకుడు వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి. అదే పేరుతో ఇచ్చారు, శేషాద్రి స్వామి అన్న పేరుతోటే ఇచ్చారు. సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇక ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. బయలుదేరాడు. తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నాడు. చూసారా, సన్యాసం స్వీకరించడం అన్నది మనం ఏదో ఆషామాషీగా నవ్వులాటగా మాట్లాడేస్తూ ఉంటాం. అయ్య బాబాయ్, ఈ సంసారం, ఈ బంధాలన్నీ లేదండి బాబు, నేను సన్యాసం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు. సన్యాసం పుచ్చుకోవడం అంటే ఎటువంటి సంబంధాలు కానీ, ఎటువంటి కోరికలు కానీ, ఎటువంటి ఆశలు కానీ లేకుండా ఉండి జీవించగలగాలి. అంతేకాని ఆయనలాగా సన్యాసం పుచ్చుకుంటాను, ఈయనలాగా నేను సంసారం చెయ్యలేను అంటూ మనం వెటకారానికి కూడా కొన్ని మాటలు మాట్లాడకూడదు. అయితే ఈయన అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నాడు. ఈయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే, సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళందరము కూడా వెళ్తున్నప్పుడు బస్సులో పంచశిఖరాల వైపు నుంచి ఏ రోడ్లు పెడతామో ఆ రోడ్లే
ఆ రోడ్లలోనే వెళ్ళాడు అతను. ఎటు నుంచి మనం ఇటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతూ ఉండేటప్పుడు ఎటువంటి రోడ్ల మీద పెడతామో ఆ రోడ్డు వెంపుకే వెళ్ళాడు ఇతను. వెళ్ళేటప్పటికి ఆయనకు ఒక ఆశ్చర్యం కనబడింది. తానొకనాడు కాగితం మీద ఏ 5 శిఖరాల బొమ్మ గీశాడో ఆ 5 శిఖరాలే స్వాగతం పలికాయి. ఏమి నా భాగ్యం, ఇదా అరుణాచలం అనుకున్నాడు ఆయన. అరుణాచలంలో ఉన్న అరుణాచల దేవస్థానం ప్రధాన అర్చకుడు చూశాడు, కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు. సరే, దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవాడు. ఎప్పుడూ జపం చేసేవాడు. ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది. మహాత్ములందరినీ పిచ్చివాళ్ళే అనుకుంటూ ఉంటుంది కదండి ఈ లోకం. ఎంత మంచి వాడైనా సరే అతను చేసే జపాలు తపాలు అతనిలో అతను రమించిపోతూ ఉంటే ఏదో పిచ్చివాడు పాపం అనుకుంటూ ఉంటారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటుండేవారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎవరిని పిచ్చివాడంటాం? ఎవరు మనకు అర్థం కాలేదో వాణ్ణి పిచ్చివాడంటాం. ఈయన శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహానుభావుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు. మనం సర్వసాధారణంగా ఎవరిని పిచ్చివాడంటాం? మనకి ఎవరు అర్థం కాలేదో వాళ్ళని పిచ్చివాళ్ళు అంటూ ఉంటాం. మనకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చివాడు అంటున్నాం. ఆయనకి మనం అర్థం కాము కాబట్టి మనల్ని పిచ్చివాళ్ళని ఆయన అంటారు. మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళైతే జ్ఞానులు కూడా మనకు అర్థం కారు. అందుకే వాళ్ళని మనం పిచ్చివాళ్ళ లెక్కలోకి కట్టేస్తాం. రామకృష్ణ పరమహంసని, చంద్రశేఖర భారతీ స్వామిని, మహాస్వామి శేషాద్రి స్వామిని వీళ్ళందరినీ పిచ్చివాళ్ళ కింద లెక్క కట్టడానికి, రమణ మహర్షి అంతటి వారిని రాళ్లతో కొట్టడానికి కారణం అదే. అసలు మనం శివ అష్టోత్తరం చదివేటప్పుడు ఉన్మత్తాయ నమః, మహాన్ముత్తాయ నమః అనే నామాలు ఉంటాయి ఆయనకి. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు, మహోన్మత్తుడు అంటే పిచ్చివాళ్లకు పిచ్చివాడు అని అర్థం. ఎందుకు పిచ్చివాడు అన్నారు ఆయన్ని? ఆయన శ్మశానంలో ఉంటూ ఉంటాడు, బూడిద రాసేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడిని పిచ్చివాడు. పగలంతా కూడా శ్మశానంలోనే ఉంటూ ఉంటాడు. రాత్రిపూట అంతా శ్మశానంలోనే ఉంటాడు. సాయం సంచి వేళ తిరుగుతూ ఉంటాడు. ఆయన భస్మం రాసేసుకుంటూ ఉంటారు. ఈ పోయిన వాళ్ళ భస్మాన్ని అంతా కాల్చేసిన తర్వాత వచ్చిన భస్మాన్ని రాసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఉన్మత్తుడు అంటారు. కానీ అసలు ఆయన ఎందుకు అలా చేస్తాడండి? సంసారంలో ఒక యజమానికి భార్య, కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, తోబుట్టువులు, తర్వాత ఈ వియ్యాలవారు, ఈ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వియ్యాలవారు, స్నేహితులు అనేక మంది ఉంటారు. ఈ అనేక మంది ఉన్నవాడు ఏదో ఒకనాడు ఆయన పరమపదించక తప్పదు కదండి. ఆయన కాలం చెల్లిపోగానే, ఆయన కాలం చేసిన నాడు మంచం మీద పడుకోబెడితే తుది క్షణాలు తెలుస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారండి, ఆ మంచం కూడా పడేయాల్సి వస్తుందని గబగబా తీసుకొచ్చి వీధిలో ఒక చాప మీద పడుకోబెడతారు. ఆ చాప మీద పడుకోబెట్టిన తర్వాత ఆయన ప్రాణాలు పోతే చేసే తతంగాలన్నీ చేసేసి భార్య గేటు దాకే వస్తుంది. భార్య, కూతురు, కోడలు కూడా గేటు వరకే వస్తారు. ఆ తర్వాత కొంత దూరం ఆ బండిలోకి ఎక్కించేంత వరకు ఆ కారులోనో ఆ లారీ దేంట్లోనో ఎక్కిస్తారు కదా, దాని వరకు స్నేహితులు కొంతమంది ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ఆ తర్వాత శ్మశానం దాకా ఎవరు వస్తారండి? శ్మశానం దాకా కొడుకు, అల్లుడు కూడా మంచివాడయ్యి ఆయన మీద పితృ పంచకాలలో ఒక ఆయన కాబట్టి వస్తారు. కానీ పోయిన తర్వాత ఇంతమంది అయ్యి అతనికి ఆ చెయ్యాల్సిన సంస్కారం చేసేసిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఆత్మ అనుకుంటుంది, అయ్యో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు అనుకున్నాను, నాకు ఎవరూ లేరే, ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారే అని ఘోషిస్తూ ఉంటుందిట. అప్పుడు ఎవరూ లేరని అనుకుంటావేంట్రా, నేనున్నాను నీ దగ్గర, నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన వాడువో కాబట్టే నీ దగ్గరికి వచ్చాను, ఎవరు ఉన్నా లేకపోయినా నేనుంటే చాలరా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆ ఆత్మని దగ్గరికి తీసుకుంటాడనమాట. అందుకని ఆయన శ్మశానంలో ఉంటాడు. అదీ కాక రాత్రిళ్ళు ఈ భూత పిశాచాలన్నీ కూడా ఈ ఊళ్ళలోకి వెళ్ళి అందరినీ భయపెట్టి అందరితోటి కలహం తెప్పించి అలాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆ శ్మశానంలో తాండవం చేస్తూ వాటిని అవి చూసి ఆనందిస్తూ ఉంటాయని ఆనందింప చేస్తూ కూడా అక్కడ ఉంటూ ఉంటాడు. అందుకని ఆయన్ని ఉన్మత్తుడు అన్నారు, పిచ్చివాడు అన్నారు. నిజానికి పిచ్చివాళ్ళు ఎవరండి? ఈ మాట అన్నవాళ్లే
పిచ్చివాళ్ళు. అలాగే ఈ శేషాద్రి స్వామిని కూడా అందరూ పిచ్చివాడు అంటుంటారు. ఆయన మహానుభావుడు, పిచ్చివాడిలా తిరుగుతూ ఉండేవారు. అక్కడున్న ఆ అరుణాచల పట్టణంలో ఆ గృహస్థులందరూ కూడా బయట పారేసిన వ్యర్థ పదార్థాలన్నీ బండిలో పోసి పట్టుకెడుతూ ఉండేవారు. ఆయన బండెక్కి కూర్చుని, స్పష్టంగా చెప్పాలంటే పెంట కుప్ప మీద కూర్చుని ఇది నా కుచ్చుల బండి అంటూ ఉండేవారు. అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతూ ఉండేవాడు. ఆయన నిద్రపోకండి, ఎవడొచ్చి ఎత్తుకుపోతాడు, నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతూ ఉండేవారు. చూడండి, భగవద్గీతలో యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని నానిసా పశ్యతో మునేహే అంటారు. సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటాడు. ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరూ చూడలేదు. ఎవరైనా ఆయనకు భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకువెళ్ళి కనబడిన ప్రాణులన్నిటికీ పెట్టేస్తూ ఉండేవారు. ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వారు మహాదైశ్వర్యులవుతూ ఉండేవారట. ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఏవో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు. మనకి బాగా అర్థం అవ్వాలంటే చూడండి, కాఫీ హోటలే ఉందనుకోండి. ఆయన అక్కడికి వెళ్ళి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే మైదాపిండి ఉన్న బస్తా పైకెత్తి నీళ్ల తొట్టిలో ఉన్న నీళ్లలో పోసేశారు. అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది. అతనేం అనలేదు. శేషాద్రి స్వామి వారి మహత్యం తెలుసున్నవాడు కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది. ఇంత ముద్ద నేను చేసుకుంటాను, అయ్యో నష్టం వస్తుందే అనుకున్నాడు. అకస్మాత్తుగా ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువణ్ణామలై వచ్చి, మేం గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు ఇన్ని 100 పరోటాలు చేసి ఇవ్వగలవా అన్నారు. ఆ మైదాపిండితో కలిపి తొందరగా పరోటాలు చేసిచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించారు. ఆయన చేష్టితాలు ఇంత విచిత్రంగా ఉండేవి. ఈయన ఎడమ చేతిలో 3 శూలాలు ఉండేవి. శూలాలంటే శూలాలు పట్టుకున్నట్టు కాదు, శూలాల గుర్తులు ఉండేవి ఎడమ చేతిలో, అరచేతిలో. కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టలేదు. భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువణ్ణామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు. పిచ్చివాడిలా తిరుగుతూ ఉండేవారు. ఉన్మాది అనుకునేవారు. అక్కడే దగ్గరలో విఠోబాస్వామి వారనే ఒక స్వామి ఉండేవారు పక్క ఊళ్ళో. ఆయన మంచి మహత్యం కలిగినవారు, తపస్సిద్ధి పొందినవారు. ఒక రోజున నడిచి పెడుతున్న శేషాద్రి స్వామి ఆకాశమంక చూసి, అడుగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచాడు. ఎవరికీ అర్థం కాలేదు. ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నారు అని అరుస్తూ ఆకాశం కేసి చూస్తున్నాడు అనుకున్నారు. ఆయన అరిచి విఠోబా వెళ్ళిపోతున్నారు దేవతల దగ్గరకు అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబాస్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారని. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తూ ఉండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు అని. ఇదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవారు. అంతటి మహాత్ములైన పుట్టుక చేతే యోగి, మహానుభావుడు, కారుణ జన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షించబడ్డారాయన. అటువంటి మహాయోగి ఒక్క తిరువణ్ణామలైలోనే తిరుగుతుండేవారు. వారిని మా ఊరు రండి అంటే నేను రాను అనేవారాయన. ఆయన బలవంతంగా పట్టుకెళ్ళి రైలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆ రైలు వేగం అందుకుని తిరువణ్ణామలై సరిహద్దుల దగ్గరకు వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్లు ఆగాయి. అవతలి రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఇతన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి అవతలి రైలు డ్రైవరు, గార్డు కలిసి 2వ రైలు ఎక్కించి ఇంజన్ డ్రైవర్ వెళ్ళి ఇంజన్ స్టార్ట్ చేశాడు. రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి, ఈ ఊరు వదిలిపెట్టని ఈయన్ని మనం రైలు ఎక్కించాం, అందుకెళ్ళడం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్టెల మీద ఇలా కొట్టి పరిగెడుతూ ఉండేవారు ఆయన. అంతే, రైలు బయలుదేరిపోయింది. ఆయన అంత మహితాత్ముడు. అంటే మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇలా జరుగుతుందా అండి అని మనకు అనుమానం ఉండొచ్చు. యోగి వాక్కును ఈశ్వరుడు సత్యం చేస్తాడు. సత్యాన్ని యోగి పలుకుతారనుకుంటా అది పొరపాటు. అనేన ఇజ్యతే ఇది యోగ అంటారు పతంజలి. ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది. అది యోగి గొప్పతనం.
యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడు ఇందుకు గొప్పవాడు అంటూ మాట్లాడకూడదు. అది దోషం అవుతుంది. అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు. యోగి వైభవంగా చెప్తుంటే ఆ వైభవం, యోగి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాం. కానీ మామూలుగా యోగులు అనేవారు చాలా పరమాత్ములు. ఆయనకి పరమేశ్వరుడితో ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్కు అయిందో మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంకా శేషాద్రి స్వామి గారి గురించి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఆయన గురించిన వివరాలు, ఆయన తర్వాత రమణ మహర్షి గురించిన వివరాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే అంత గొప్ప గొప్ప మహానుభావులందరూ అరుణాచలంలో ఉన్నారు. కాబట్టి ఆ అరుణాచలేశ్వరుడు ఎంత మంచి వాళ్ళని తన దగ్గరికి తెప్పించుకున్నాడు అన్న విషయం కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారైనను జీవితంలో దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణం చేసుకుని మనం కూడా ధన్యులం అవుదాం. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.